राजू का माता पिता कौन है? मेमे नैया। नमस्कार, आप घबराना मत। आपका बेटी मल्लेश्वरी और मेरा बेटी दोनों क्लासमेट्स है। राजू के बारे में सब कुछ बताया। हाई कोर्ट से मैं बेल लेके आया हूँ, आप चिंता मत करो। నా కొడుకుని ఎట్లానన్నా కాపాడండి అయ్యా. ये स्टेशन है या घर है? గది అడగడానికి నువ్వెవరు? हाई कोर्ट एडवोकेट। అవునా, కూర్చోండి సార్. राजू और उनका दोस्तों का प्रॉब्लम क्या है? అటెంప్టివ్ మర్డర్ కేసు సార్. रहीम का मर्डर केस का क्या हुआ? मुझे सब पता है। ఏంటి వీడికి అన్ని తెలుసు? जो रहीम को मारा है वो बाहर घूम रहा है और जो घर में सो रहा था वो अंदर है। कितने पैसे लिया मेरे को सब कुछ मालूम है। तेरे बारे में और प्रताप गौड़ के इलीगल बिजनेस के बारे में मुझे सब पता है। ये हाई कोर्ट का बेल है। राजू और उनका दोस्तों को रिलीज कर दो। గట్లనే సార్. అయ్యో ఏందిరా ఇది? అమ్మా నువ్వు ఏడవకమ్మా. ఆ ప్రతాప్ గౌడ్ కాదు కదా, వన్ తాతొచ్చినా మమ్మల్ని ఏం చేయలేడు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడ శవాలెక్కడ, మార్చరీ ఎక్కడ? ఇలా దొంగ సర్టిఫికెట్ ఆసుపత్రులు పెట్టి ఎంత మందిని చెబుతారు? కమాన్, మేము అసలే స్ట్రీట్ ఆఫీసర్లం. చెప్పండి మీరెవరు? మేమా? డిఎంహెచ్ఓ అంటే తెలుసా బాబు? డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. మై నేమ్ ఇస్ చిట్టి బాబు. నేను మండల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అనంత్. ఓకే, ఇంతకీ మీరెవరు బాబు? నా పేరు రాజు. ఈ హాస్పిటల్ అసలు ఎవరిది? ప్రజల్ది. వైద్యం చేసేది డాక్టర్ మల్లేశ్వరి. ఈ హాస్పిటల్ పెట్టడానికి పర్మిషన్ ఉందా? ఏ ప్రతాప్ గౌడ్ చెప్పలేదా? ఏమని? మాకేం చెప్పలేదే. చెప్పనే లేదే. నాకు చెప్పిండు. ఏదో సాకులు చూయించి హాస్పిటల్ ఓపెన్ కాకుండా చూడుర్రి అని, మీ మీద ఒత్తిడి తెచ్చినానని, చేసిన తప్పుని పొరపాటని గమనించి తప్పుని సరిదిద్దుకుంటాను అల్లుడు అని. మళ్ళీ ఏంది, మీకు ఇట్లా ఫోన్ చేసి చెప్పలేదా? మాకెవరూ చెప్పనే లేదే. చెప్పలేదే. మంచి ఇన్ఫర్మేషన్. హాస్పిటల్ ముయించమని చెప్పారా? అంటే ఆ ప్రతాప్ గౌడ్ ఒత్తిడితో మీరు ఈ హాస్పిటల్కి వచ్చామని ఒప్పుకుంటున్నారా? కాదు కాదు కాదు. ఆ ప్రతాప్ గౌడ్ మిగతా వాళ్ళందరూ కలిసి కుట్రబన్ని మిమ్మల్ని ఇక్కడికి పంపించారా ఏంటి? మీరెవరు? నేను జనం పత్రిక ఎడిటర్ని. రాత్రి పత్రిక రిపోర్టర్ని. జర్నలిస్ట్? అవును. అంటే పథకం ప్రకారం జర్నలిస్టులు పిలిపించి మమ్మల్ని ఇరికించి ఉండరా? చిన్న పొరపాటు అయిపోయింది సార్. సారీ సార్. ఏది ఏది చిన్న పొరపాటు? ఎదుగుతున్న మా మధ్య తరగతి కుటుంబాన్ని ఎదగనీయకుండా చేయడం చిన్న పొరపాటా? చెప్పండి. చెప్పండి, మీకు ఇదే పనా? ఎంగిలి మెతుకులకు కకృతి పడి సమాజాన్ని కుల్లబడుస్తున్నారు. ఇది చిన్న పొరపాటా? వైద్య రంగానికి మాయని మచ్చ తెచ్చి మొత్తం బ్యూరోక్రసీకే చెడ్డ పేరు తెస్తున్నారు. ఇది చిన్న తప్ప? చిన్న తప్ప? చట్ట ప్రకారం అన్ని అనుమతులు తీసుకున్నాకల్నే హాస్పిటల్ ని ప్రారంభించినాం. రాబందుల్లాంటి రాజకీయ నాయకుల అడుగులకి మడుగులెత్తే పుండాకోర్లు. అడ్డు తిరగబడింది. ఏమిటి ఇలా ఇరుక్కుపోయావు? ఇంకా ఇక్కడే ఉంటే ఇలాగే ఇరుక్కుపోతాం. సార్ రాజు, రాజు ఇక్కడికి వెళ్ళడానికి ఎవరు వచ్చారు? నమస్తే. నమస్తే రాజు, మేము కరీంనగర్ నుంచి వచ్చాం. హాయ్ హాయ్, గ్లాడ్ టు మీట్ యు. హలో, నైస్ టు మీట్ యు. రాజు, మీ గురించి విన్నాం, మీరు సాధించింది చూసాం. మీకు సపోర్ట్ చేయడానికి మేము వచ్చాం. ఆల్ ది బెస్ట్. As Indians, we want to support through your organization for uplifting our fellow Indians suffering with poverty. मैं यूएस में सेटल हुआ, बहुत पैसा कमाया,
अभी अपने देश के लिए कुछ करना चाहता हूँ, लेकिन ये सब कैसे करना मुझे मौका नहीं मिला। अभी आपकी वजह से एक रास्ता मिला। आपकी मदद करने के लिए मैं यहाँ आया हूँ। मैं आपको हमारी तरफ से 20 लाख रुपए का चेक दे रहा हूँ। థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నేనొక్కని సాధించింది కాదు, నా దోస్తులతో పాటు ఈ ఊరోళ్ళందరి సహకారంతో సాధించిన. బాబా ఇట్లరా.